నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి రైడ్ హెయిలింగ్ సంస్థలు మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేస్తుంటాయి. కానీ రియాలిటీలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. మహిళలతో ఆయా సంస్థల డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు తరచూ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ యువతి పట్ల ఆటో డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ర్యాపిడో సంస్థ క్షమాపణలు సైతం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఘజియాబాద్లో ఓ మహిళ తన ప్రయాణం కోసం ర్యాపిడో బైక్ని బుక్ చేసుకుంది. రైడు పూర్తయిన కొద్దిసేపటికే ఆమె వాట్సాప్కు ఒక అపరిచిత నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. గుర్తుపట్టలేదా, ఇప్పుడే నిన్ను డ్రాప్ చేశాను అంటూ అవతలి వ్యక్తి సందేశాలు పంపాడు. ఆమె ప్రశ్నించగా తాను ర్యాపిడో రైడర్నని స్వయంగా ఒప్పుకున్నాడు. సాంప్రదాయ దుస్తుల్లో చాలా క్యూట్గా ఉన్నారని, వయసెంతో చెప్పాలని ప్రశ్నలు వేశాడు. ఒంటరిగా ఉంటున్నారా అంటూ వ్యక్తిగత ప్రశ్నలు వేసి మర్నాడు సాయంత్రం 4 గంటలకు కలుద్దామా అని మహిళా ప్రయాణికురాల్ని కోరారు. ర్యాపిడో డ్రైవర్ అనుచిత సందేశాలతో విసిగిపోయిన ఆమె వెంటనే ఆ నెంబర్ను బ్లాక్ చేసింది. అతడితో జరిగిన తన చాట్ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ర్యాపిడో బుక్ చేసుకుంటే ఏమవుతుందిలే అని అనుకున్నాను, కానీ ఇలా జరిగింది అంటూ వీడియో రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేసింది. దీంతో బుకింగ్ రైడ్ సేవల్లో మహిళ భద్రతపై చర్చ మొదలైంది. పెద్ద ఎత్తున నెటిజన్లు మహిళకు అండగా కామెంట్స్ చేస్తున్నారు. డ్రైవర్తో పాటు అలాంటి వ్యక్తిని నియమించుకున్న ర్యాపిడో సంస్థపై కూడా నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల ఫోన్ నంబర్లు డ్రైవర్లకు అందుబాటులో ఉండటం వల్ల ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని, ప్రైవసీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ర్యాపిడో డ్రైవర్ వ్యవహారం నెట్టింట తీవ్ర దుమారం రేపుతుండటంతో సదరు సంస్థ స్పందించింది. డ్రైవర్ ప్రవర్తనను అనైతికమని, ఏమాత్రం ఆమోదయోగ్యం కానిదని పేర్కొంది. అంతేకాకుండా ఆమెకు కలిగిన అసౌకర్యానికి కంపెనీ తరఫున క్షమాపణలు సైతం చెప్పింది. సదరు రైడ్కు సంబంధించిన ఐడి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను తమకు అందించాలని కోరింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.